చేసుకున్నాక ఆయిల్లోని కొంచెం వేపుతాము, లైక్ 5 మినిట్స్. దాని తర్వాత కొంచెం ఆనియన్ పేస్ట్, టమాటా పేస్ట్, కాజు పేస్ట్, ఈ 3 పేస్టెస్ తీసుకొని పక్కన పెట్టుకుంటాము. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని జీడిపప్పు వేయించుకొని పక్కన పెట్టుకొని మసాలా గింజలు వేసుకున్నాక ఉల్లిపాయ, పచ్చిమిర్చి, టమాటా, క్యాప్సికమ్ వేసుకొని బాగా కలుపుకుంటాం. అందులో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, సాల్ట్, కారం, పసుపు, ఇంకా ఎలాంటి మసాలాలు అవసరం లేదండి, ఇవి వేసుకుంటే సరిపోద్ది. మనం ముందుగా చేసుకున్న పేస్టెస్ అన్నీ 3 వేసేసుకొని బాగా కలిపేస్తాము. ఉల్లిపాయ, టమాటా, కాజు పేస్ట్ వేసుకొని బాగా కలిపేసి, నేను ఇక్కడ వచ్చేసి ఆశీర్వాద్ కారం మసాలా కారం యూస్ చేస్తున్నాను. చాలా బాగుంది. ఈ మధ్యకాలంలో నేను ఎక్కువ అదే యూస్ చేస్తున్నాను. సో మనం ముందుగా వేయించుకున్న పన్నీర్, జీడిపప్పు వేయించుకుంటాము. లాస్ట్లోని జీలకర్ర, ధనియాల పౌడర్ హాఫ్ స్పూన్ వేసుకొని మూత పెట్టేసుకొని తీసుకుంటే రెడీ అయిపోద్ది. ఇప్పుడు చపాతీతో టేస్ట్ చేస్తే